వెల్కమ్ టు CRB9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి ఇద్దరు చిన్నారులు కరెంటు సాకుకు గురై మృతి చెందిన సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నవి. సిపిఎం మండల కార్యదర్శి బొండా సన్నిబాబు, ధర్మాన పడల్, పంచాయతీ సర్పంచ్ శోభరాణి మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించారు. సిపిఎం మండల కార్యదర్శి మాట్లాడుతూ, చనిపోయిన కుటుంబానికి ఒక్కొక్కరికి 25 లక్షలు ఇచ్చే కుటుంబంలోని పిల్లల బాధ్యతలను ప్రభుత్వమే చూసుకొని ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని అని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై వెంటనే కలెక్టర్ వారు పిఓ చొరవ చేసుకుని న్యాయం చేయాలని కోరారు. డిమాండ్ చేస్తాను. ఈ ఎక్స్‌గ్రేషన్‌తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబం చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఈ కుటుంబం ఇది. ఈ కుటుంబానికి సంబంధించి ఇల్లు గాని ఇతర ఏ సౌకర్యాలు కూడా లేదు. పట్టాలు గాని ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డులు గాని రేషన్ కార్డులు గాని ఏమి కూడా ఇప్పటికీ ఈ కుటుంబానికి లేదంటే చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది. మనం ఏ దశలో ఉన్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కుటుంబాన్ని చూస్తే. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని జన్ధన్ పథకానికి సంబంధించి ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఇల్లు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి. అలాగే ఉన్నటువంటి కుటుంబానికి రేషన్ కార్డు ఇవి ప్రతి నెల అంత్యోదయ కార్డులు పెట్టి ఖచ్చితంగా 35 కేజీల బియ్యం ఈ కుటుంబానికి ఇవ్వాలి. ఆ రకంగా ఇప్పుడున్నటువంటి ఆధార్ కార్డు వెంటనే ఈ కుటుంబానికి ఏర్పాటు చేసి ఉన్నటువంటి స్కూళ్ళు, విద్యుత్, ఉన్నటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా ఈ కుటుంబానికి అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము ఆదివాసీ గిరిజన సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శోభారాణి, కిముడుపల్లి సర్పంచ్. నేను నిజంగా నిన్న ఏదైతే జరిగిన ఇష్యూ ఉందో అది చాలా బాధాకరమైనటువంటి సమస్య. నిజంగా చాలా బాధాకరము. అటువంటి ఇష్యూ ఎక్కడ జరగకూడదు. నిజంగా అక్కడ జరిగినటువంటి ఇష్యూలోని మరి అమ్మగారు, ఇంటి యజమానురాలు గారు, లక్ష్మమ్మ గారు చనిపోవడం, దాంతో పాటు 2 పిల్లలు మృతి చెందడం చాలా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ తక్షణమే మనకు ఏవైతే మనకు చనిపోయి ఉన్నటువంటి కుటుంబాలకి వాళ్ళకి వెంటనే రావాల్సిన రాయితీ వెంటనే అందించాలని ప్రభుత్వం వారిని డిమాండ్ చేస్తా ఉన్నాము. నా పేరు బొండా సన్నిబాబు, సిపిఎం పార్టీ పెదబయలు మండల కార్యదర్శి. ఈరోజు కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లి గాదేపల్లి ప్రాంతంలో ఇటీవల జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన. ఇక్కడ విద్యుత్ సాగుతో 3 మృతి చెందిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బట్టలు ఆరేసినటువంటి వైర్లో కరెంటు ఇవన్నీ పాస్ అయి ఇక్కడ 3 పిల్లలు ముందుగా చనిపోయారు. తల్లి గడ్డకెళ్ళి వస్తూ పిల్లల్ని చూసి విడిపిద్దామనే పరిస్థితుల్లో తల్లి కూడా మృతి చెందింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కొర్ర లక్ష్మి 36 సంవత్సరాలు, సంతోష్ 13, కుమార్తె అంజలి 10 సంవత్సరాలు మృతి చెందిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఒక్కొక్కరికి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఆదివాసులంటే ప్రభుత్వానికి లెక్కలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే మేము అదే మైదాన ప్రాంతంలో ఒకరు చనిపోతే ఆ ప్రాంతానికి 30-40 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా కుటుంబానికి ఆదుకునేదానికి ఇస్తుంటది. కానీ ఆదివాసులు ఈరోజు చనిపోతుంటే ఆదివాసుల కుటుంబాలకి ఈరోజు నష్టపరిహారం ఇచ్చే దాంట్లో నామమాత్రంగా ఈరోజు ఇచ్చే పరిస్థితి ఉంది. నిన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు 3 లక్షల రూపాయలు చెక్కు ఇస్తున్నామని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్తో ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. అది చాలదు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు చనిపోయారు. అలానే తల్లి చనిపోయింది. ఒక కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదు. అందుకనే వెంటనే ప్రభుత్వం స్పందించి ఏవైతే ఈ కుటుంబం ఉందో, చనిపోయినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబ సభ్యులకి వెంటనే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.